మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆశీర్వాదమునకు కారణభూతుడైన దేవుడు, సియోన్లో నుండి దిగివచ్చి మనలను ఆశీర్వదించే దేవుడు, మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ ఘనుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 8వ వచనం. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సియోను కుమార్తెలు దేవుని న్యాయ విధులను విని ఆనందించుచున్నారు. సియోను కుమార్తెలు దేవుణ్ణి బట్టి సంతోషించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలను ఆనందింపజేసే దేవుడు, మనలను సంతోషింపచేసే దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆనందమును, సంతోషమును, సమాధానమును అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకంలో అనేక వార్తలు మనం వింటాం. కొన్ని ప్రయోజనకరమైనవి ఉంటాయి, కొన్ని లోపాయకారంగా ఉంటాయి. కానీ వాటి వలన ఆనందం పెద్దగా ఉండదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, సియోను కుమార్తెలు 2 విషయాలను బట్టి ఆనందిస్తారు. ఒకటి, యెహోవా రాజ్యము చేయుచున్నందుకు. దేవుని రాజ్యములో మనం ఉండడం వలన సియోను కుమార్తెలు ఆనందిస్తారు. రెండవది, ఆయన మహిమ మనకు ప్రత్యక్షపరచబడడం వలన, ఆయన మనకు తను తానుగా ప్రత్యక్షపరచబడుచున్నందుకు సియోను కుమార్తెలు ఈ 2 కారణాలను బట్టి సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన వారులారా, లోకంలో చాలా సంతోషం ఉంటుంది, కాకపోతే అది అశాశ్వతమైనది. లోకంలోని వార్తలు ఈరోజు మనకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కొంతకాలం తర్వాత ఆ సంతోషం ఎగిరిపోవచ్చు. అందుకే సొలొమోను గారు అంటారు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో, దుర్దినములు రాకమునుపే వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే రోజులు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే లోకంలో ఇచ్చే సంతోషం అది నిన్ను నీ కడ వరకు తీసుకెళ్ళలేదు. కానీ దేవుడు అంటారు, ఎవరైతే దేవుని రాజ్య పరిపాలన అనుభవిస్తూ దేవుని రాజ్య పరిపాలనలో నివసిస్తారో, ఎవరైతే దేవుని మహిమను ప్రత్యక్షపరుచుకుంటారో వారు నిత్యము ఆనందిస్తూ ఉంటారు. మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు కదా. మన దేవుడు మనల్ని ప్రేమిస్తూనే మనకు శత్రువులైన వారిని మన నుండి దూరం చేసి వారి మీద విజయము సాధించి మనకు విజయమును అనుగ్రహించి మహిమ పొందే గొప్ప దేవుడు. కనుక మనం ఆ దేవుణ్ణి స్తుతించాలి, ఆ దేవుణ్ణి మహిమపరచాలి, ఆ దేవుణ్ణి ఘనపరచాలి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఏదైనా దుఃఖంలో ఉన్నావేమో, కన్నీరు ఏరులై ప్రవహిస్తుందేమో, నీ బాధ ఎవరికి చెప్పినా అర్థం కావట్లేదేమో, అసలు నీ బాధ వినేవాళ్ళు ఎవ్వరూ లేరేమో, అయితే నీవు సియోను అనే నివాసంలోనికి వచ్చేసాయి. ఇక్కడ 2 రకాల నివాసాలు ఉన్నాయి. ఐగుప్తు నివాసం ఒకటి, సియోను నివాసం ఒకటి. ఐగుప్తు నివాసము అని అంటే బానిసత్వంలో ఉండే పద్ధతి. నువ్వు ఈ లోకమనే ఐగుప్తులో, ఈ పాపమనే ఐగుప్తులో, ఈ పాపానికి బానిసవైపోయావు అని అంటే నీకు ఆనందం అశాశ్వతమే. సియోను అనే దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చినట్లయితే నిశ్చలమైన సంతోషం నీదే, నిరంతరం ఉండే సంతోషం నీదే. నువ్వు ఆ సియోనులో దేవుని వాక్యం చదవటం ఎంత ఆనందిస్తావు, దేవునితో సహవాసం చేయటం ఎంత ఆనందిస్తావు, దేవుని సంఘంలో చేర్చబడటంలో ఆనందిస్తావు. ఆ ఆనందం శాశ్వతమైన ఆనందం, అది నిశ్చలమైన ఆనందం. నిశ్చలమైన ఆనందము అని అంటే హీబ్రూలో గిల్ అని అంటారు. గిల్ అంటే క్రికెట్ ఆడే గిల్లు కాదండి. గిల్ అంటే దొర్లి దొర్లి ఆనందించటం. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి వస్తావో, కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో దావీదు గారు అన్నట్టు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ప్రభువా. ఆ సంపూర్ణ సంతోషం వస్తే మనం చేసే పని ఏంటండి? దొర్లి దొర్లి ఆనందిస్తాం కదా. అవధులు లేని ఆనందం.
ఆ అవధులు లేని ఆనందం నీకు రావాలి. సియోను కుమార్తె వలె నువ్వు ఆనందించాలి. సియోను కుమార్తె వలె నువ్వు సంతోషించాలి అని అంటే దేవుని రాజ్యంలోనికి వచ్చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, రండి దేవుని రాజ్యంలోనికి. ఆయన రాజ్యం నిరంతరం ఉండే రాజ్యం. ఆయన రాజ్యం నీతి, పరిశుద్ధాత్మయందలి ఆనందం కలిగిన రాజ్యం. ఆ రాజ్యంలో ఉందాం, ఆ దేవుణ్ణి స్తుతిద్దాం, ఆ దేవుణ్ణి అనుభవిద్దాం, ఆ దేవునితో సహవాసం చేద్దాం. నీకున్న ప్రతి కష్టం, నీకున్న ప్రతి బాధ, నీకున్న ప్రతి నింద, నీకున్న ప్రతి అవమానం నుండి విడుదల పొంది దేవుని యందు గంతులు వేస్తూ క్రొవ్వు మెదడు దొరికినట్లుగా రాత్రివేళ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే క్రొవ్వు మెదడు దొరికిన ఆనందం అనే అనుభవంలోనికి ప్రవేశిద్దాం. అన్ని ఆనందాలు పోయి ఏమీ లేక నిస్సారంగా ఉన్నావా? దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. బూదిగంత వాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఆనందం అనే రక్షణలోనికి వచ్చి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు నిన్ను ధైర్యపరచునుగాక. ఈ మాటలు నీకున్న దుఃఖమును వెళ్ళగొట్టునుగాక. ఈ మాటలు నీ కన్నీరును తుడిచి ఆనంద బాష్పములు అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవిద్దాం. దేవుడు నిన్ను దీవించునుగాక. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రం. దేవుడు రాజ్యము చేయుచున్నారని, ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుందని సియోను కుమార్తెలు విని ఆనందించుచున్నారు. అట్టి ఆనందం నీ ప్రజలైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.